జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ దుమారం అమెరికాలో రోజుకు పెరుగుతోంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా అమెరికా ప్రెసిడెంట్ భార్య మెలానియా ట్రంప్ బహిరంగంగా తనకు జెఫ్రీతో ఎలాంటి సంబంధాలు లేవని ఖండించారు. వెంటనే ఆమెకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు రావడంతో బ్రెజిలియన్ మోడల్ అమాండా ఉంగారో పేరు గ్లోబల్ మీడియాలో మారుమోగిపోయింది. మరి అమాండా ఉంగారో ఎవరో, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి? అకస్మాత్తుగా మెలానియా ట్రంప్ తెరపైకి వచ్చి తనకు ఎప్స్టీన్తో ఎలాంటి సంబంధం లేదని ఖండించాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి మెలానియాను అమాండా ఎందుకు బెదిరిస్తోంది? తదితర వివరాలు తెలుసుకుందాం. అమెరికాలో జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ దుమారం ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. రోజురోజుకు ఈ రొచ్చులో కూరుకుపోయిన వారి పేర్లు బహిర్గతం కావడంతో గ్లోబల్ మీడియాకు కావాల్సినంత మేత దొరుకుతోంది. ఇక తాజాగా అకస్మాత్తుగా ట్రంప్ సతీమణి మెలానియా తెరపైకొచ్చి తనకు సెక్స్ అఫెండర్ జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాలు లేవని తేల్చి చెప్పారు. వెంటనే బ్రెజిలియన్ మోడల్ అమాండా ఉంగారా ఎక్స్లో స్పందిస్తూ ఆమెకు ఎప్స్టీన్తో ఉన్న సంబంధాల్ని బహిర్గతం చేస్తానని బెదిరించడం మొదలుపెట్టారు. అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా బహిరంగంగా తనకు జెఫ్రీ సంబంధాలు లేవని ప్రకటించేసరికి ఆన్లైన్లో బ్రెజిలియన్ మోడల్ ఉంగారో పేరు మారుమోగిపోయింది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెద్ద ఎత్తున ఊహాగానాలు వెల్లువెత్తాయి. పలువురు బ్రెజిలియన్ మాజీ రాయబారి, ట్రంప్ మాజీ భాగస్వామి సహచరుడు పోలో జింపోలికి మెలానియాకు సంబంధాలున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయని కమెంట్లు పెట్టారు. జెఫ్రీ ఎప్స్టీన్ బాధితురాల్లో ఒకరైన ఉంగారో మాత్రం ఎప్స్టీన్కు అమెరికా ఫస్ట్ లేడీతో సంబంధాలున్నాయని తేల్చి చెబుతున్నారు. వీరిద్దరికీ సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయని, కావాలంటే ఆ గుట్టును తాను విప్పుతానని మెలానియాను సూటిగా హెచ్చరించారు. ఇక ఉంగారో తన పోస్ట్లో హెలో మెలానియా, 20 సంవత్సరాల పాటు నీతోనే ఉన్నాను, నేను ఐసీయూలో ఉన్నానని నీకు తెలుసు అంటూ తన పోస్ట్లో పేర్కొన్నారు. ఇక అమాండా ఉంగారో విషయానికొస్తే ఆమె 41 ఏళ్ల బ్రెజిలియన్ మాజీ మోడల్. తనను అనవసరంగా యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ లేదా ఐసీఏ అధికారులు అరెస్ట్ చేసి తనను అమెరికా నుంచి బలవంతంగా బ్రెజిల్కు పంపించారని ఆమె ఆరోపిస్తున్నారు. తనను బ్రెజిల్ పంపించడానికి మెలానియా మాజీ పార్ట్నర్ పాలో జెంపోలి హస్తం ఉందని మండిపడ్డారు. తనను ట్రంప్ మిత్రుడు, మాజీ దౌత్యవేత్తగా తన పలుకుబడిని వినియోగించి జూన్ 2025న ఫ్లోరిడాలో అరెస్టు చేయించి ఐసీఈ డిటెన్షన్ సెంటర్కు తరలించారని ఆమె జెంపోలిపై ఆరోపణలు గుప్పించారు. తాను మోసపూరితమైన మెడికల్ స్పా వ్యాపారం చేస్తున్నట్లు తనపై ఆరోపణలు గుప్పించారనేది ఆమె వాదన. తనను ఐసీఈ డిటెన్షన్ సెంటర్లో 3 నెలల పాటు బంధించారు. తనను మానసికంగా కుంగదీశారు. తర్వాత అక్టోబర్ 2025లో తనను అమెరికా నుంచి బలవంతంగా పంపించేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ నెలలోనే మెలానియా ట్రంప్ బహిరంగంగా తనకు జెఫ్రీతో ఎలాంటి సంబంధాలు లేవని ప్రకటించిన వెంటనే బ్రెజిలియన్ మోడల్ ఉంగారో సోషల్ మీడియాలో తన పేరు ఉచ్చరిస్తే నీ గుట్టు రట్టు చేస్తానని హెచ్చరించారు. నీకు జెఫ్రీకి ఉన్న చీకటి ఒప్పందాల గురించి తనకు తెలుసు, ఇకనైనా నోరు మూసుకొని కూర్చో అంటూ మెలానియాను నేరుగా హెచ్చరించారు. ఒక ఉంగారో విషయానికొస్తే ఆమె జెంపోలితో సుమారు 19 సంవత్సరాల పాటు రిలేషన్షిప్ కొనసాగించారు. కాగా జెంపోలి ఉంగారాను మెలానియా ట్రంప్తో పరిచయం చేశారు. ఇక ఉంగారా ఆరోపణల విషయానికొస్తే తనను ఉద్దేశపూర్వకంగా ఐసీఈ డిటెన్షన్ సెంటర్కు తరలించారని, అక్కడ తన వీసా గడువు ముగిసింది. దీంతో తనను కుట్రపూరితంగా జంపోలి అమెరికా నుంచి బ్రెజిల్కు తరలించారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇక ఉంగారో విషయానికొస్తే ఆమె బ్రెజిలియన్ పౌరురాలు. ఆమెకు మెలానియాతో సన్నిహిత సంబంధాలున్నాయి. అలాగే ఆమె పలు సంవత్సరాల పాటు అంతర్జాతీయ టాప్ పొలిటీషియన్తో రాసుకు పూసుకు తిరిగారు. అమెరికా మీడియాలో ప్రముఖంగా కనిపించేవారు. న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన కథనం ప్రకారం గతంలో ఆమె ఐక్యరాజ్య సమితిలో గ్రెనడా రాయబారిగా పనిచేశారు. పర్యావరణంతో పాటు బ్లూ ఎకానమీ అంటే సముద్ర పర్యావరణ వ్యవస్థను సంరక్షిస్తూ ఆర్థిక వృద్ధితో పాటు మెరుగైన జీవనోపాధి, ఉద్యోగాల కోసం సముద్ర వనరుల్ని స్థిరంగా ఉపయోగించడం, సముద్రాలు, తీరాలు, వాటితో సంబంధం ఉన్న ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఆమె ఫోకస్ పెట్టారు. ఇక ఆమెకు ఇటాలియన్ అమెరికన్ వ్యాపారవేత్త జంపోలికి సుదీర్ఘకాలం పాటు సంబంధాలు కొనసాగాయి. 1998లో ఆయన మెలానియాతో పాటు ట్రంప్కు ఆమె పరిచయం చేశారు. కాగా ఉంగారోకు జంపోలికి ఒక టీనేజ్ కుమారుడు కూడా ఉన్నారు. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన వారి సంబంధాలు 2021లో బీటలు వాడి విడిపోయారు. ఇక అసలు విషయానికొస్తే మెలానియా, ఉంగారోలు ఇరువురు అమెరికాకు మెరుగైన జీవితం కోసం వలసొచ్చిన వారే. మెలానియా స్లోవేనియా నుంచి వస్తే ఉంగారో మాత్రం బ్రెజిల్ నుంచి వచ్చారు. ఇక
ఇక ఉంగారో బ్రెజిలియన్ న్యూస్ పేపర్ ఓ గ్లోబోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను 17 సంవత్సరాల వయసులో పారిస్ నుంచి న్యూయార్క్కి జెఫ్రీ ఎప్స్టీన్ ప్రైవేట్ జెట్లో వచ్చానని చెప్పారు. తనతో పాటు తన ఏజెంట్ జాన్ లూకా బ్రునెల్ కూడా వచ్చాడని వివరించారు. సుమారు 30 మంది బాలికలు అంతా అందమైన పసిమొగ్గలని ఆమె చెప్పుకొచ్చారు. విమానంలో తనకు అసౌకర్యంగా అనిపించి దిగిపోవాలని అనుకున్నా ఏదో కీడు జరగబోతోందని శంకించానని ఆనాటి అనుభవాల్ని ఆమె గుర్తు చేసుకున్నారు. పసివయసులో తనపై ఏం జరిగిందో పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను అని ఆమె చెప్పారు. అయితే ఎప్స్టీన్ మాత్రం తనపై లైంగిక దాడి చేయలేదని ఆమె స్పష్టం చేశారు. జంపోలితో ట్రంప్కు సన్నిహిత సంబంధాలుండటం వల్ల తాను కూడా ట్రంప్ సోషల్ సర్కిల్స్లో అందరూ తనను గుర్తించడం మొదలుపెట్టారు. ట్రంప్తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2017లో ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా తాను అక్కడే ఉన్నాను. తనను జంపోలితో పాటు పలువురు ట్రంప్ కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయన్న కారణంతో తను గెస్ట్ లిస్ట్లో ఉంచారని ఆమె వివరించారు. మారేలాగో న్యూయార్ పార్టీలో ట్రంప్ మెలానియా టేబుల్ను తాము షేర్ చేసుకున్నామని తెలిపారు. మెలానియాతో సన్నిహిత సంబంధాలకు ప్రధాన కారణం జంపోలి అని చెప్పుకొచ్చారు. అయితే గతేడాది అమండా ఉంగారోను మయామి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి లైసెన్సు లేకుండా కాస్మెటిక్ సర్జరీ లేదా బొటాక్స్ క్లినిక్ నడుపుతున్నారనే ఆరోపణలపై ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఆమెను ఐసీ ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్కు తరలించారు. అక్కడ 3 నెలల పాటు ఉంచిన తర్వాత సెప్టెంబర్ 2025లో ఇమిగ్రేషన్ జడ్జ్ ఆమెను బ్రెజిల్కు పంపించాలని ఆదేశించారు. అయితే తాజాగా ఆమె ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్పై నేరుగా వ్యక్తిగత విమర్శలు గుప్పించడం సోషల్ మీడియాలో పెనుదుమారం రేపింది. గతంలో కూడా మెలానియాపై ఇలాంటి కమెంట్లు పలుమార్లు వెల్లువెత్తాయి. అయితే అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా అకస్మాత్తుగా తెరపైకొచ్చి తనకు జెఫ్రీ ఎప్స్టైన్తో సంబంధాలు లేవని చెప్పడంతో వైట్ హౌస్ సీనియర్ అధికారులు కూడా నిర్ఘాంతపోయారు. దీంతో అమెరికా కూడా ఎప్స్టైన్ రొచ్చు నుంచి బయటపడాలని చూస్తున్నారన్న పుకార్లు వెల్లువెత్తాయి. ఇక స్వయంగా ఆమె తనకు ఎప్స్టీన్ సంబంధాలు లేవని చెప్పడంతో ప్రజలు కూడా దాల్ మే కుచ్ కాలా హే అనే స్థాయికొచ్చారని పేరు చెప్పడానికి ఇష్టపడని వైట్ హౌస్ అధికారి కూడా అన్నారు. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా తన భార్యకు ఎప్స్టైన్తో సంబంధం గురించి తనకు తెలియదని చెప్పుకొచ్చారు. ఇక ఉంగారో విషయానికొస్తే ఆమె మోడల్. పాలో చెంపోలి విషయానికొస్తే ఆయన ట్రంప్కు సన్నిహిత మిత్రుడు. డొనాల్డ్ ట్రంప్కు ఉంగారోను పరిచయం చేశాడు. ఇక జంపోలి ఉంగారోను అమెరికాలో ప్రసిద్ధ మోడల్గా తీర్చిదిద్దారు. బ్రెజిల్ ఉన్న ఉంగారో తనకు జంపోలి ద్వారా పుట్టిన బిడ్డ కోసం న్యాయ పోరాటం చేస్తానంటున్నారు. ఇక ఉంగారో మెలానియాకు సంబంధించి ఇలాంటి గుట్టు రట్టు చేస్తారో కాలమే చెప్పాలి.